నమస్తే అండి, నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ఈ రోజు అయితే మీ ముందుగా అయితే నేను 2 బ్రీజా కార్లు అయితే పట్టుకొచ్చానండి. 2 కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. ఒకేసారి ఇంకా ఒక్కొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను. మళ్ళొకసారి చెప్తున్నానండి, నేనైతే ప్రజెంట్గా ఢిల్లీలో ఉన్నానండి. ఈ 2 కార్లు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి ఉన్నాయి. నేను కొనుక్కోలేదండి బండ్లు. ఈ 2 కూడా అమ్మడానికి అయితే ఉన్నాయి ఢిల్లీలో. ఒకేసారి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈ బండి వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే 80 to 90% అయితే దీనికైతే టైర్ కండిషన్ అయితే ఉందండి. ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే 2017 అంటే 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్, 2018 రిజిస్ట్రేషన్ అండి. ZDI ప్లస్ టాప్ వేరియంట్. ఫస్ట్ ఓనర్ వెహికల్ 82,000 తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్, ఎక్కడ కూడా స్కిప్ అవ్వలేదండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఈ బండికి అయితే అన్యూజ్డ్ ఉందండి. ఇది మాన్యువల్ గేర్స్ డీజిల్ బండి. ఇంకా ఈ బండి డీటెయిల్స్ వస్తే ఇది కూడా డీజిల్ వెహికల్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. ఈ బండి కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే 2018 అంటే 2018 మోడల్. ఫస్ట్ ఓనర్ వెహికల్. 2018లో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయండి. దీనికి స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్డ్ అయితే ఉంది, కానీ స్టెప్నీ టైర్ అయితే పగిలిపోయి అయితే ఉందండి. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఈ బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. ఈ బండి డీజిల్ వెహికల్ అండి. ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. 2 వెహికల్ కూడా డీజిల్ వెహికల్ అండి. ఇది ఆటోమేటిక్, ఇది వచ్చేసి మాన్యువల్. ఇది 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 2018 రిజిస్ట్రేషన్. ఇది 2018 రిజిస్ట్రేషన్ 9th మంత్ బండి. 2 బండ్లు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. ఇది 82,000 తిరిగింది, ఇది 40,000 తిరిగింది. ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నది అయితే చెప్తాను. ఒకసారి అయితే మీరు వెహికల్ చూడండి. బ్రీజా వెహికల్ అండి. ఇది ZDI ప్లస్ వేరియంట్, టాప్ వేరియంట్ అండి. అన్నిటికంటే పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ రెడ్. దీని టైర్ కండిషన్ చూసుకోవచ్చండి. 4 టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి, చూసుకోవచ్చు. దీనికి మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ ఉంటుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనికి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. దీనికి స్టీరింగ్లో ఒకటి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. రీడింగ్ చూడండి, 82,879 కిలోమీటర్లు, 72,000, 73,000 కిలోమీటర్లు. 2023 సమ్ ఉంది. అది షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేవండి, పర్ఫెక్ట్గా ఉంది. ZDI ప్లస్ వేరియంట్ చూసుకోవచ్చు. చూడొచ్చండి, కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది. చూడొచ్చండి, స్టెప్నీ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది. ఇంకా వీలర్ జాగిపానా కూడా యూజ్ చేసినట్టయితే లేదు. ఓకే సార్, ఇంకా ఈ వెహికల్ కోసం వస్తే
ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఒకసారి మీకు ఫ్రంట్ నుంచి క్లియర్గా చూపిస్తాను. చూడవచ్చు, గ్రే కలర్ వెహికల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 2018 9th మంత్ రిజిస్ట్రేషన్ అండి. ఆల్మోస్ట్ 2019 అనుకోవచ్చు, ఒక 3 months తక్కువ. ఇవి 2018లో వచ్చినటువంటి టైర్లు అయితే ఉన్నాయండి. ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు. ఇది కూడా పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రీడింగ్ చూసుకోవచ్చు అండి, 40,869 కిలోమీటర్లు అండి. షోరూమ్ ట్రాక్ ఇది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. గేర్ చూసుకోవచ్చు అండి, ఆటో ట్రాన్స్మిషన్, ఆటో గేర్స్ అయితే ఉంటాయి దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఒకసారి స్టెప్నీ టైర్ అయితే మీకు చూపిస్తాను. స్టెప్నీ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది, కానీ ఇక్కడ చూడండి బ్రేక్ అయి ఉంది. స్టెప్నీ టైర్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే అది పనికిరాదని నేను అనుకుంటున్నాను. ఏమన్నా చేయగలిగితే చేయొచ్చు దానికి ప్యాచ్ చేసి, లేదంటే ఇక్కడ ఒక 2,000 రూపాయలు 2,500 పెట్టుకుంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ టైర్ కూడా దొరుకుతుంది. ఒకటి డోర్ లైనింగ్ అయితే చూపిస్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి ఈ రెడ్ కలర్ బండికి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి. ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, చూసుకోవచ్చు అండి. టైమింగ్ చైన్ కూడా ఇంత మటుకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఏబిఎస్ చూడండి, కంపెనీ మార్కింగ్స్ కూడా ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి. స్టిక్కర్స్ కూడా, బానెట్ పట్టి, బానెట్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి. భయ్యా ఇసుకా పోయి బానెట్ గోలో ఒక బార్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 82,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్. ఓకే సార్, చూసారు కదా, బానెట్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు. ఇంకా ఈ బండి చూస్తున్నాను చూడండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఫస్ట్. ఓకే, ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఏబిఎస్ చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ కూడా ఇంతవరకు అయితే రీప్లేస్ చేయలేదు. ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ అండి, ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. చూడండి, కంపెనీ మార్కింగ్స్తో సహా అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉంది వెహికల్ మాత్రం. ఓకే సార్, బండి అయితే మీకు 2 కార్లు కూడా క్లియర్గా అయితే చూపించాను. ఇంకా వీటి ప్రైస్ అయితే చెప్తానండి. ఇది మరొకసారి చెప్తున్నాను, ఇదే మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్. ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి, 82,000 తిరిగింది. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్. ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 6,90,000 రూపాయలు చెప్తున్నారండి. 6,90,000, 17 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఓనర్ వెహికల్ 82,000 తిరిగింది, డీజిల్ వెహికల్, మాన్యువల్ గేర్స్. ఓకే సార్, ఇంకా ఈ బండి వచ్చేసి ఆటోమేటిక్ బండి అండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2018 రిజిస్ట్రేషన్, 9వ నెల అండి. 2018 9వ నెల రిజిస్ట్రేషన్. దీని గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుందండి. 40,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్. దీనికి కూడా ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు. ఈ బండి 2 బండ్లు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 రూపాయలు చెప్తున్నారండి. 2018 9th మంత్ బండి,
7,90,000, 6,90,000. 17 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్, 18 9th మంత్ రిజిస్ట్రేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 18 దీనికి. ఇది 40,000 తిరిగింది, ఇది 80,000 తిరిగింది. ఈ రెండు బండ్లు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇది 6,90,000 చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. ఇది 7,90,000 రూపాయలు చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఈ రెండు కార్లకు కూడా ఫైనల్ ప్రైజ్ ఏంటన్నది అయితే నేను మీకు అయితే ఫోన్లో చెప్తాను. నిన్న నేను ఒక కార్ డెలివరీ ఇచ్చే పనిలో ఉదయం నుండి రాత్రి వరకు ఆ సార్తో ఉండవలసి వచ్చింది. నిన్న ఢిల్లీ సిటీలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి. 5 కిలోమీటర్లు పోవడానికి నాకు సుమారు దాదాపు 5.5-6 గంటల టైం పట్టింది. సో నిన్న మొత్తం నేను ఫోన్లో అయితే ఆన్సర్ చేయలేకపోయాను. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దండి, నేను కంపల్సరీ కాల్ బ్యాక్ అయితే చేస్తాను చూసుకొని. ఓకే సార్, ఈ 2 వెహికల్ అయితే మాత్రం ఢిల్లీలో ఉన్నాయండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను. 2 కార్లకు కూడా 2 కీస్ అయితే ఉన్నాయండి. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి ఫిబ్రవరి 5వ తారీఖు దాకా అయితే ఉంది, అంటే ఇంకొక 3-4 రోజుల వరకే ఉంది దీనికైతే ఇన్సూరెన్స్. ఈ వెహికల్కి అయితే 9th మంత్ వరకు దీనికి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇదైతే ఇన్సూరెన్స్ అయిపోయింది, దాన్ని మన ప్రైజ్ మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తారా, ఫుల్ ఇన్సూరెన్స్ కట్టిస్తారా, మనం అయితే ప్రైజ్ని బట్టి అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, మీకు ఈ 2 కార్లు ఏది అవసరం ఉన్నా సరే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, నేను ఫైనల్ ప్రైజ్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి కార్లు అయితే తీసుకొచ్చి అయితే నేను చూపిస్తాను. 2 కార్లు కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయండి. నేను మంచి కార్ల కోసం వెతికే మళ్ళీ మన ఛానల్లో పెడతానండి, ఏది పడుతుంది అయితే నేనైతే వీడియో అయితే చేయను. 2 రోజులు వెయిట్ చేసైనా సరే మంచి కార్లు అయితే చూస్తాను. వీలైనంత తొందరగా బండి డీటెయిల్స్ చెప్పడానికి, బండి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తానండి, ఎక్కువ ల్యాక్ చేయకుండా. ఓకే సార్, ఈ 2 వెహికల్స్ కూడా ఢిల్లీలో ఉన్నాయండి, టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ ముందుకైతే ఇంకా మంచి మంచి కార్లు అయితే తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ అండి.